33వ అధ్యాయం 14, 15 వచనాలు చదువు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, శాశ్వతమైన మీ కృపకై మీకు స్తోత్రం. మొదటి రోజు మీ నామం మహిమపరచబడింది. శ్రేష్టమైన మీ ఆలోచనలు మా హృదయాలలో చొప్పించారు. వాక్యాన్ని బట్టి జీవించడానికి ఆత్మ సంబంధమైన తీర్మానం మాకు దయచేయమని రెండవ రోజు కూడా మీ సన్నిధిలో చేరి వచ్చాము. మీ స్వరాన్ని వినిపింపచేయండి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినబుద్ధినివ్వండి. వాక్య సంబంధమైన ప్రతి మేలు యేసు నామములో కలుగునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ మీ పక్షంగా మీ దాసుని మరుగు చేయండి, మాట్లాడండి. సమస్తమంతటిలో మీ కాపుదల భద్రత ఇమ్మని యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. జాగ్రత్తగా విందాం. పునశ్చరణ అంటే మనం గత రాత్రి అంటే మొదటి రోజు వర్తమానం, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత, దేవుని సన్నిధి యొక్క ప్రాశస్త్యత, ది ప్రామినెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, the specialization of the presence of the Lord. దేవుని యొక్క సన్నిధి ప్రత్యేకత, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. సామాన్యంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఆయన కాడి మోసేటువంటి నాలాటి అనేకులు కూడా దేవుని పిల్లలుగా జీవిస్తూ దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత ఎరగకుండానే బ్రతుకుతూ ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే,
దేనిని మనం బోధిస్తున్నాము, దేని గురించి మనం ఎత్తిపడుతున్నాము, ఏది కావాలని కాడి క్రిందికి వచ్చినప్పుడు మొదటి అడుగు వేసాము, వెళ్ళగా 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 బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా ముగింతురా. ప్రారంభంలో పోరాటం అనేది, ఫైట్ అనేది 360 డైమెన్షన్స్లో ఫుల్లీ లోడెడ్. ఏ వైపున చూడడానికి కూడా లోటు కొరత లేకుండా, ఆక్షేపణ లేకుండా పని మొదలు పెడతాం. వెళుతూ ఉన్నప్పుడు పరిచర్యలో ఎయిర్ గ్యాప్స్ వస్తాయి, విశ్వాస జీవితంలో లూప్స్ వస్తాయి. క్రైస్తవులమని చెప్పుకుంటూనే క్రీస్తుని మిస్ అవుతూ ఉంటాం. నా ఇంటెన్షన్ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి దృష్టిని ఏంటంటే, ఏదైతే మనం ఇతరులకు చెప్తున్నామో, ఏదైతే ఇతరుల ముందు మనం కలిగి జీవిస్తున్నట్టుగా ఉంటున్నామో, అది బాహ్యంగా కాదు కానీ ఇంటర్నల్గా కూడా ఖచ్చితంగా దాన్ని మనం చేపట్టడానికి శరణాగతులం కావాలి. స్తోత్రం, స్తోత్రం. పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, మీకు ప్రకటించి నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దానిని, ఏది చెప్తున్నామో, ఏది బోధిస్తున్నామో, ఏది కలిగి ఉన్నట్టుగా కనిపిస్తున్నామో, ఖచ్చితంగా దేవుని ఎదుట కూడా ఆ విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరికైనా చెప్పాల్సి వస్తే, ఎవరితోటైనా మాట్లాడాల్సి వస్తే, నేను పేదరికంలో ఉన్నాను బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా అడిగితే, విశ్వాసి కూడా ఏమని చెప్తాడంటే, పేదరికం ఏముంది బ్రదర్, దేవుడు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించు, ఆయన అడుగు, అసలు ఆయన ఉంటే మనకు చాలు బ్రదర్ అంటారు. ఒక విశ్వాసి చెప్పే మాటే ఇంత గంభీరంగా ఉంటే, దేవుని సేవకులైనటువంటి వారు కూడా చాలామంది పలు రకాలైన పరిస్థితుల్లో ఇతరులు నలిగిపోతూ సొల్యూషన్ కొరకు ప్రార్థించమని ఒక సేవకుడిని అడిగితే, సేవకుడు చెప్పే మాట కూడా అదే, ఆయన మనతో ఉంటే చాలు బ్రదర్, భయం ఎందుకు, ఆయన మనతో ఉంటే చాలు బ్రదర్, అన్ని లోట్లు అవే ఫుల్ఫిల్ అవుతాయి. చెప్తామా? ఇతరులకు చెప్పడానికి చాలా గంభీరంగా ఉంటుంది, కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చేపాటికి ఏదైతే ఇతరులకు చెప్తున్నామో, ఇతరులకు బోధిస్తున్నామో, అదే విషయంలో వచ్చేపాటికి దేవుని దగ్గర మనం 0 స్టాండర్డ్లో ఉంటాం. అందుకోసం ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ నా స్థితిని గుర్తెరిగాడేమో, బాహ్యంగా చాలా గంభీరంగా ఉంటూ అంతరంగంలో బేరగా ఆత్మీయతలో ఉంటున్నామేమో. అందుకని ఈ 3 దినాల మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత దేవుని సన్నిధి. నిన్న, ఈరోజు, రేపు కూడా దేవుని సన్నిధిని గూర్చిన అవగాహన, దేవుని సన్నిధిని గూర్చినటువంటి విశ్లేషణ, దేవుని సన్నిధిని గూర్చినటువంటి తృష్ణ, దేవుని సన్నిధి పట్ల కాంక్ష కలిగిన వారమై కేవలం ఇతరులకు చెప్పడమే కాదు, ఇతరుల ముందు గంభీరంగా, మీకు తెలుసా గంభీరంగా నడిచేవి 2 ఉన్నాయి. సింహం గంభీరంగా నడిచింది, మేకపోతు కూడా గంభీరంగా నడిచింది. నా మాట అర్థమైతే స్తోత్రం చెప్పండి. సింహము గంభీరంగా నడిచిద్ది, మేకపోతు కూడా. అయితే
పరిస్థితులు ప్రతికూలించినప్పుడు రెంటిలో తేడా ఉంది. శత్రువు ఎదురొస్తే సింహమేమో ముందుకు దుముకి శత్రువుల్ని చీల్చి చెండాడిద్ది. అది నిజంగా గంభీరంగా ఉంది అంటే సరిపోద్ది. మేకపోతే అలా కాదు, నడక చాలా టీవీగా ఉంటుంది. దాన్ని కూడా ఏదైనా ఒక ఆకో ఒక జంతువు ధూత్ మనగానే గంభీరం ఏమైద్దో, దాని టీవీ ఏమైద్దో వెనక్కి తిరిగి పరిగెట్టింది. నేటి క్రైస్తవ సమాజం సింహగాంభీర్యత కలిగి జీవించాలి తప్ప ఎలాగనగా మనం ఆరాధించే దేవుడు యోధా గోత్రపు సింహం. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆయన సింహపీఠిపై ఉన్నాడు. ఆయన సింహమును పోలి ఠీవిగా ఉన్నాడు. దావీదు గురించి బైబిల్లో రాయబడింది, సింహపు గుండె గలవాడు అని. ఊరికే పై పోలిక కాదు సింహంలాగా ఉండాల్సింది. అంతరంగం కూడా ధైర్యంగా ధీశక్తి కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితాలు ఈనాడు ఇతరుల ముందు చూపించుకోవడానికే పరిమితమైపోతున్నాయి, ఇతరులకు బోధించడానికే సరిపోతుంది. కానీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నిజంగా దేవుడు గనక మన అంతరంగాన్ని స్కాన్ చేస్తే 100కి 1 మార్కు కూడా కనిపించట్లా. దేవుని సన్నిధి గురించి ఇతరులకు బోధిస్తాం కానీ సన్నిధి ప్రాముఖ్యత మనకు అర్థం కావట్లా. స్తోత్రం. ప్రార్థన చెయ్యండి అని ఇతరులకు చెప్తాం కానీ ప్రార్థనను గూర్చినటువంటి కనీసపు అవగాహన లేకుండానే బ్రతుకుతున్నాం. క్రీస్తు దైవత్వాన్ని గురించి లోకం ఎదుట వ్యక్తపరచడానికి ఇష్టపడతాం కానీ అదే దైవత్వపు ఆనవాలు నమూనా మనలో ఉండాలి అనేపాటికి $1 మిలియన్ ప్రశ్నే. అందుకు నా ఉద్దేశం, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. కొంతమంది అడుగుతారు, ఎక్కడో గుంటూరు కదా మీది, పిడుగురాళ్ళలో పాస్టర్స్ లేరనా, పిడుగురాళ్ళలో పరిచర్య లేదనా, పిడుగురాళ్ళు మేమంతా చేతగాని వాళ్ళమనా. ఎదురు అనరులేండి పాపం, ఎదురుగా గౌరవంగానే ఉంటారు. కొంతమంది ఇంటెన్షన్ అలాగ ఉంటుంది. నేను చానాళ్ళు ప్రార్థన చేశా. ఇదివరకు మీటింగ్స్ పెడితే వాలంటరీకి వెళ్ళి మీటింగ్స్ పెట్టేవాడిని. ఇప్పుడు ఆ బాధ లేదు. ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, చిన్నదో పెద్దదో దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు. వర్డ్ మినిస్ట్రీలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు సేవకులు మనసెరిగి ఏక మనస్సు కలిగి నడిచేటువంటి దేవుని పిల్లల్ని ఇచ్చాడు దేవుడు సేవకులుగా. స్తోత్రం. పడిన ప్రయాసకి ఫలితార్థం ఏంటంటే ఇప్పుడు నాతో కలిసి నడుస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలైన సేవకులు, వారి సంఘాలు, వారి పరిచర్యలు, వర్డ్ మినిస్ట్రీస్లో ఇమిడిపోయినటువంటి పరిచర్య. స్తోత్రం. పిడుగురాళ్ళలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే మాట మీరు కాదు, ఒక్కోసారి నా మనసే నన్ను అడిగేది. నాకు ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఉన్న 4-3 సంఘాలని బలపరుచుకుంటే జన్మ ధన్యమైనట్టే. దేవునికి స్తోత్రం. సామెత ఒకటి ఉంది, ఇంట గెలిచి రచ్చగెలవాల. సంఘాలను బలోపేతం చేసుకుని దైవిక ప్రేరణలో స్థిరపరుచుకుని వాక్య సంబంధమైనటువంటి పురికొల్పును వారికి అనుగ్రహించి దేవుని కృపచేత ఇవ్వబడి ఆ తర్వాత మనం అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో నిజమే, ఒకవేళ సంఘాలు లేకపోయినా వాలంటరీగా ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి మీ బేస్ ఏంటి అని అడుగుతారు. ఒక్కటే బేస్, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఎరిగిన ఆయన ప్రేమని ప్రజలకి చాటకుండా ఎలాగ ఉండగలను. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. వాట్ ద లవ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, such kind of love I have to proclaim. ఏ దైవ ప్రేమ నేను ఎరిగానో ఆ ప్రేమని ప్రజలకు అందించడమే నా బాధ్యత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ క్రమంలో
పిడుగురాళ్ళలో చాలా కాలం తర్వాత మీ పని చేయాలనిపిస్తుంది నాయన. ఈ మధ్యకాలం అనారోగ్య పరిస్థితిని బట్టి నేను ఫ్రీక్వెంట్గా రాలేకపోయా. 15 years బ్యాక్ పిడుగురాళ్ళు అంటే నా సొంత ఊరులాగా ఉండేది. నేను మారిపోయాను, నా ఆరోగ్య పరిస్థితులు మారిపోయాయి. ఈ మధ్యకాలం పిడుగురాళ్ళ పరిస్థితులు కూడా మారిపోయాయి. అసలు నేను గుర్తుపట్టలేకపోతా ఉన్నాను కొన్ని ఏరియాస్. కానీ అన్నీ మారుతాయి, కానీ మారంది ఒక్కటే, దేవుని ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం మాట్లాడమంటావు? 3 రోజులు మీటింగ్స్ అయితే పెడుతున్నాం. మీరు ఇచ్చిన పిల్లలు ఉన్నారు భారం భరించి పని చేయడానికి. మరి నేను మోసుకెళ్లాల్సిన సందేశం ఏంటి? ఏం మాట్లాడమంటావు ప్రభు అని నేను దేవుడిని అడిగినప్పుడు, దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ప్రేరేపణ, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఇంకొకసారి ప్రజల హృదయాలకు ఎందుకు తెలియపరచకూడదు? స్తోత్రం, స్తోత్రం. ఈ నేపథ్యాన్ని బట్టి నిన్నటి దినం దేవుని సన్నిధిని గూర్చినటువంటి స్పష్టత దావీదుకు ఉంది. అందుకే అడిగాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. డబ్బులు లేవా దావీదు గారికి? ధనం లేదా? 12 గోత్రాల మీద, ఇశ్రాయేలు సింహాసనం మీద దేవుని ద్వారా ఏర్పరచబడి సౌలును తొలగించి దేవుడే నియమించాడు. ఏ కొరత ఉంది ఆయనకి? ధైర్యం లేదా? యుద్ధ నైపుణ్యత లేదా? అష్టైశ్వర్యాలు లేవా? ఏది ఉంది ఏది లేదు అనడానికి ప్రశ్న లేదు. అయినా దేవుణ్ణి అడిగాడు, ఏమని తెలుసా? నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉండునట్లు ఆశీర్వదించు. ఆశీర్వాదాన్ని మనం విభిన్నమైన రూపాల్లో చూస్తాం. మనం అనుకునే ఆశీర్వాదాలన్నీ తాత్కాలికమే. అదేంటండి పాస్టర్ గారు మీరు అట్టంటారంటారా? ఒకవేళ మీరు అలాగ అంటారేమో అని దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నా మీకు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. జస్ట్ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడంటే ఆశీర్వాదాన్ని ఎన్ని భాగాలు చేయొచ్చు? 2. ఆత్మ సంబంధమైన అన్నాడంటే దాన్ని ఇమీడియట్లీ శరీర సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కలుగునట్లు రెండో వచనం కూడా చదువు తల్లి. నుండి కలుగునుగాక మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు, అదిగో అది మిస్ అయ్యాం, అందుకు చదివించాల్సి వచ్చింది. పరలోక విషయములలో ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనది. మన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి అన్నప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంది,
ఎక్కువ ప్రజలు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే శారీరక ఆశీర్వాదం మీద. శరీర సంబంధమైన ఆశీర్వాదం లేదు అంటలేదు బైబిల్లో, శరీర సంబంధమైన ఆశీర్వాదం వద్దు అని కూడా చెప్పట్లా. కొంతమంది మాట్లాడినా, ఫ్రీగా మాట్లాడినా మీరు చెప్పట్లేదు, మాట్లాడినా కొంచెం కంజెస్టెడ్గా మాట్లాడమంటారు. అంటే ఫ్రీగా మాట్లాడడం అంటే మనసులో ఏది ఉందో దాన్ని ఓపెన్గా, కంజెస్టెడ్గా అంటే లోపల ఫిల్టర్స్ పెట్టుకొని మాట్లాడటం జాగ్రత్తగా. ఎట్లా మాట్లాడమంటారు? కొంతమంది అచ్చంగా క్రైస్తవ్యాన్ని విమర్శించేటువంటి గుంపు తయారైంది ఈ మధ్య. దశమ భాగం అనే మాట నోటి నుంచి వచ్చిందంటే దయ్యాలు ఎగబడినట్టు ఎగబడతారు. పోన్లేండి, దేవునికి స్తోత్రం, ప్రభు వారిని దీవించుగాక. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఇప్పటికి కూడా అనిపించేది ఏంటో తెలుసా? దేవుడు నన్ను పాస్టర్గా చేయకుండా ఒక విశ్వాసిగా ఉంచితే కథ భలే బాగుండేది. మరి నన్ను నమ్మి నా మీద కాడేసాడు కాబట్టి మాట అనలేము, తొందరపడేమి. క్రొత్త నిబంధనలో దశంభాగం ఎక్కడుంది అని అడుగుతారు. యేసు ప్రభు దశంభాగాలు ఏమని ఏమన్నా ఫోర్స్ చేసాడా, సపోర్ట్ చేసాడా అని అడుగుతారు. పాస్టర్స్ చాలామంది ఉన్నారు, మీరైతే ఏమంటారు? ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడా? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తారు, వాటిని మానక, అంటే రిమైనింగ్ వాట్ యు హ్యావ్ టు డూ, ఏదో మిగిలింది కూడా మీరు చెయ్యాలి, మీరు ఇప్పుడు చేస్తూ ఉన్న వాటిని మానొద్దు అన్నాడు. నేను ఇప్పుడు దశంభాగం గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే అదిగో అట్టుంటుంది. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్న మాటని ధనవంతుడు పరలోకంలో లేదండి, పరలోకం లేదండి అని చెప్తున్నాడు ఒక ఆయన. ఎలా చెప్పగలవంటే యేసు ప్రభువే చెప్పాడు అంటున్నాడు. అంటే వాక్యాన్ని అరకొరగా అర్థం చేసుకుంటే అంతే ఉంటుంది. అప్పుడు ధనవంతుడికి పరలోకం లేకపోతే వాట్ అబౌట్ అబ్రహాము? దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విధములుగా ఆశీర్వదించెను అని రాయబడింది. అన్ని విధములుగా. వాట్ సోర్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ యూ వాంట్ టు రీచ్? ఏ విధమైన ఆశీర్వాదం దేవుడు నీ కొరకు పొందాలని సిద్ధపరిచాడో అన్ని విధాలుగా. ప్రైజ్ ద లార్డ్. మరి అబ్రహాముకి ఆత్మీయ ఆశీర్వాదం ఉంది, శారీరక ఆశీర్వాదం ఉంది, పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. మరి అబ్రహాము నేను తోసేయలేదే. మరి ఎందుకు చెప్పాడు ధనవంతులు పరలోకంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుడు సులభమని ఎందుకు చెప్పాడు? ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు, కానీ నీ ధనము మీద నీ మనసు ఉండడం తప్పు. ధనం మీద కాదు, ధనాన్ని ఇచ్చిన దేవుని మీద మనసు ఉండాలి. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి హల్లెలూయా. వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవడం చేత కాకపోతే పరిశుద్ధాత్మ నడిపింపులో గనక మనం మేళవింపులో దేవుని వాక్యాన్ని అవపాసన పట్టడం చేత కాకపోతే, without the leading of the Holy Spirit, nobody has to understand the God's word in a right way. దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే వాక్యంగా అర్థం కాదు, అర్థానికి బదులు అపార్థమే. సో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నాడంటే శారీరక ఆశీర్వాదం కూడా దానికి రివర్స్. పర సంబంధమైన దీవెన అన్నాడంటే దానికి క్వైట్ రివర్స్లో భూ సంబంధమైన దీవెన. భూ సంబంధమైన దీవెన లేదంటలేదు, శరీర సంబంధమైన దీవెన లేదంటలేదు. కాకపోతే వాటిని నువ్వేం చేయాలి? వీటిని దేవుడు నీకు ఇస్తాడు. అది స్తోత్రం. అర్థమైతే స్తోత్రం చెప్పండి.
Being a right believer, being a right Christian, first of all, basically, you have to seek the righteousness and the kingdom of the Lord. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట నువ్వు వెదుకు. Later on, then after what you want, each and everything, it has to provide, it has to follow. నీకు కావలసినవన్నీ నీ పరలోకపు తండ్రి. అది ఇది అర్థం కాకపోతే కష్టం. మాట్లాడామనుకోండి, రామబాబన్న దీవెన ఒప్పుకోడు, ఆశీర్వాదాన్ని ఒప్పుకోడు, పద్దాక శాపం, కష్టాలు, కన్నీళ్ళు అంటాడని ఇలాగుంటుంది వ్యవహారం. దావీదుకి దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత తెలుసు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రాజైనాక దేవుని కొనియాడుతుంది. మనకి దావీదు మహారాజుకి తేడా అదే. మనం రక్షణ పొంది క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత కూడా మన జీవితాన్ని అనుకూలంగా నడిపించుకోవడం చేత కాదు మనకి. పడతా లేస్తుంటాం. దావీదు గారు అలా కాదు. తెలుగు బైబిల్లో చూస్తే హృదయానుసారుడు, దేవుని చిత్తమును నెరవేర్చువాడు అని ఉంటుంది. ఆయన హృదయం ఏంటో తెలిసాక, క్రైస్తవులుగా మారాక, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాకులాడేవాడు మంచి క్రైస్తవుడు. క్రైస్తవుడని పేరు పెట్టుకొని క్రీస్తు తత్వం లేకుండా బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి గురించి కాదు మాట్లాడుతుంది. కానీ దావీదు గారు బాల్యప్రాయము నుండే దేవుని చిత్తం కొరకు ప్రాకులాడాడంట. స్తోత్రం. ఎపోక్రిఫాలో ఏమని ఉంటుందంటే, హృదయాన్ని అనుసరించేవాడు కాదు, ఆయన గురించి ఎరిగిన తర్వాత మనం ఆయన అనుసరించడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని పాటలు పడుతున్నాం. అసలు ఆయన రావడమే దేవుని హృదయంలో నుంచి వచ్చాడంట. స్తోత్రం. దావీదు అనే పాత్ర డిజైన్ ఎక్కడ జరిగిందంటే దేవుని హృదయంలో జరిగింది. డ్యూ టు దిస్ రీజన్ క్రైస్ట్ జీసస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుని హృదయంలో నుంచి దావీదు వచ్చాడు కాబట్టి క్రీస్తు దావీదు వంశములో నుండి వస్తే క్రీస్తు దావీదు కుమారుడని ఎంచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఉంది, దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు. ఏంటయ్యా దావీదుకు చూపిన శాశ్వత కృప అంటే స్థిరాస్తిని బట్టి కాదు చెప్పింది, కోట్ల కొలది ఐశ్వర్యాన్ని బట్టి కాదు చెప్పింది, తరములకు సరిపడిన ఆస్తిపాస్తులను బట్టి కాదు చెప్పింది, ఇశ్రాయేలు సింహాసనాన్ని బట్టి కాదు చెప్పింది. దావీదుకు చూపిన శాశ్వత కృప ఏంటంటే దైవ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాక దావీదు కుమారునిగా ఎంచబడ్డాడు. స్తోత్రం. ఆ క్రెడిట్ ఎవరిది? ఆ క్రెడిట్ ఎవరిది? దావీదుది. మందిరం కట్టించడానికి దావీదు సిద్ధపడ్డాడు, కానీ మందిరం కట్టడానికి నీ చేతులు రక్తంతో తడిసినాయి కాబట్టి నువ్వు కాదు, నీ వెన్నులో నుంచి వచ్చేవాడు యెదీతి అనబడే నీ కుమారుడు మందిరం కడతాడు అన్నాడు. అంటే దేవుడు దావీదుని రిజెక్ట్ చేశాడు అనుకుంటాం మనం. హస్తకృతాలయాన్ని కట్టడానికి దావీదుని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఆత్మ సంబంధమైన చేతి నిర్మితము కానీ సజీవ ఆలయమై ఉన్న క్రీస్తు అనే మందిరాన్ని కట్టడానికి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం. దావీదు భౌతిక సింహాసనం ఎంతవరకు స్థిరమో తెలియదు, కానీ దావీదు ద్వారా కుమారుడైన క్రీస్తుకి ఇవ్వబడిన సింహాసనం తరతరములు నిలుచును. స్తోత్రం, స్తోత్రం. ఎంత గొప్ప దావీదు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు. ఈరోజుకి నువ్వు నేను ఎవరో సంగతి వద్దు. ఒక సేవకునిగా నీవు, ఒక సేవకునిగా నేను, ఒక విశ్వాసిగా నీవు, ఒక సేవకునిగా నేను, ఇక్కడున్న మనం దేవుని దగ్గర మోకరిస్తే, సంతోషంలో ఉంటే ఏమడుగుతాం దేవుణ్ణి, దుఃఖంలో ఉంటే ఏమడుగుతాం దేవుణ్ణి.
మన ప్రార్థన మన పరిస్థితుల్ని క్రోడీకరించుకొని ఉంటుంది. అంతేనంటారా? దావీదుకి పరిస్థితులకు అనుకూలంగా లేదు ప్రార్థన. కుమారుడైన అబ్షాలోము పగలంతా తరుముతూ ఉంటే పారిపోయి రాత్రి అయ్యేపాటికి ఒకనొక ప్రాంతంలో తలదాచుకుని వేకువ లెగవగానే ఏం ప్రార్థించాడు తెలుసా? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, బికాస్ నీ బలమును నీ ప్రభావమును. అయ్యా, వాడు నా కొడుకేనయ్యా, నన్ను చంపడానికి వెంటాడుతున్నాడయ్యా, ఒక్కసారి నువ్వు చూడయ్యా, నాశనము చెయ్యయ్యా అనలేదు. కొడుకు కదండి, కొడుకును నాశనం చేయమని ఎట్టంటాడు అంటారా? అసలు వెంటాడే కొడుకు తన శరీరం మీద ఏగవాలిన ఫీలింగ్ కూడా లేదు దావీదుకి. ఎందుకో తెలుసా? ఆయన మనస్సు దేవుని సన్నిధితో పెనవేయబడింది. స్తోత్రం, స్తోత్రం. అందుకు ఆయన అడిగాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని. మనం ఎప్పుడైనా అడుగుతామా? కొంచెం అర్థం చేసుకోండి, నాకు వాయిస్ సపోర్ట్ చేయట్లేదు. ఒకసారి పెద్దగా వస్తుంది, ఒకసారి చిన్నగా వస్తుంది. కానీ వాయిస్ ఏ కంట్రోల్లో ఉన్న మాట్లాడిస్తున్న దేవునికి మాత్రం వందనాలు, స్తోత్రం. చెప్పండి, మనమైతే ఏం ప్రార్థన చేస్తాం? సంతోషంగా ఉంటే స్తుతిస్తాం. ఈ మేలు చేసినందుకు నీకు వందనాలయ్యా, అయ్యా ఈ కష్టంలో నుంచి నన్ను బయటపడేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. లేదు, ఏదైనా అవసరతలో ఉంటే అవసరం తీర్చమని అడుగుతాం. ఇదే మన ప్రార్థన. సహాయం చేస్తేనేమో స్తోత్రం ప్రభు అంటాం, సహాయం కొరకు అడిగితేనేమో సహాయం చేయమని అడుగుతాం. ఇదేనా, ఇంకేమైనా ఉంటుందా? నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండాలి, ఉండునట్లు నీవు నా కుటుంబమును ఆశీర్వాదము అనేదానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, ఆశీర్వదించబడిన వ్యక్తి ఆయన సన్నిధిలో ఉండుటయే ఆశీర్వాదం. స్తోత్రం. ఆశీర్వదించబడిన కుటుంబం ఆయన సన్నిధిలో ఉండినప్పుడే అది ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఏమీ కొదువు లేదు, ఏమీ కొదువు లేదు. కానీ దేవుని దగ్గర ఆయన ఏమడిగాడంటే సన్నిధిని కాంక్షించాడు. ఊరియా భార్యతో పాపం చేస్తే నాతాన్ అనే ప్రవక్త వచ్చి హెచ్చరించాడు, నువ్వు చేసిన తప్పు అని. చేసిన తప్పుకు ప్రతిగా శిక్షను అనుభవించాడు. ఆ టైంలో దావీదేం ప్రార్థన చేశాడో తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను, 11వ వచనం చదవండి, 51వ కీర్తన. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అంటే సమస్య, మరి రాజ్యం పోవచ్చా? పోవచ్చు. సింహాసనం పోవచ్చా? పోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆరోగ్యం పోవచ్చా? పోవచ్చు. నిలవరులందరూ దూరం కావచ్చా? కావచ్చు. కానీ ఏది దూరం కాకూడదు? నీ సన్నిధి నా నుంచి. కష్టకాలంలో కూడా, అన్ని పరిస్థితులు ప్రతికూలమై చుట్టుముట్టినప్పుడు కూడా పరిస్థితుల నుంచి బ్రతికించమని, కాపాడమని అడగల దావీదు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసేయొద్దు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కయ్యను కూడా ఏడ్చాడు, నీ సన్నిధి నుంచి నన్ను గెంటించేసావు, సన్నిధి దూరం అయ్యాక నా బ్రతుకు దిగులే కదా. కయ్యను ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. కృప కలిగిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, వివక్ష చూపని దేవుడు, సర్వ శరీరుల పట్ల ఏక ప్రేమను చూపించే దేవుడు. నా బాధ ఏంటంటే, దావీదుకు అర్థమైంది దేవుని సన్నిధి విలువ.
స్తోత్రం. చివరికి మనందరి దృష్టిలో భ్రష్టుడని ఎంచబడిన కయ్యను కూడా నీ సన్నిధిలో నుంచి త్రోసేస్తే ఇంక దిగులు పడ్డం కాక నాకేముంది అని చెప్పి దిగులుతో అడిగాడు. సన్నిధిని గూర్చిన అవగాహన మనకు ఉంటుందా? ఏం కావాలి నీకు? డబ్బులు కావాలా? సన్నిధి కావాలంటే సన్నిధి ఏముంది, డబ్బే కావాలంటాం. ప్రస్తుత దినాల్లో ఆశీర్వాదాన్ని కార్లతో, బంగ్లాలతో, బిల్డింగ్స్తో, వీటితోటే కొలుస్తాం. నా మాట అర్థం చేసుకోవాలి. ప్రభు పిల్లలైన వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ఆయన భిక్షమెత్తనివ్వడు. కానీ నీ మనసు మాత్రం దేవుని మీద లగ్నం కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే రాత్రి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనందరం కూడా మన ప్రార్థనా విధానం దేవునికి అనుకూలంగా మారాలి. మనకంటూ ఏదైనా ఎఫర్ట్ ఉందంటే, మనమంటూ పూర్తిగా బిలీవ్ చేయాల్సింది ఏదైనా ఉందంటే, కోరుకోదగింది, ఎంచుకోదగింది, ఆస్వాదించేది ఏదైనా ఉందంటే శాశ్వతమైన దేవుని సన్నిధినే మనం ఆస్వాదించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దైవజనుడైన మోషేని దేవుడు ఒక అసైన్మెంట్ ఇచ్చి 6 లక్షల కాల్బలం అన్నాడంటే నడవగలిగిన వారే 6 లక్షలు. అంటే కాళ్ళు లేనోళ్ళని కాదు కాల్బలం అంటే, నడవగలిగిన వారు. యుద్ధంలో కూడా కాల్బలం ఉంటుంది. గుర్రాల మీద, రథాల మీద, ఏనుగుల మీద, ఒంటెల మీద వెళ్ళి యుద్ధాలు చేసేవాళ్ళు కాదు, కాలి నడకన వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళని కాల్బలం అంటారు. ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి వారిలో కాల్బలం 6 లక్షలు. కాల్బలం 6 లక్షలు అంటే ఇప్పుడు నడవలేని వారు లేరా వారిలో? చెప్పాలి. నడవలేని వారు లేరా? ఉన్నారు. స్త్రీలు లేరా? ఉన్నారు. గర్భిణీలు లేరా? ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు లేరా? ఉన్నారు. వృద్ధులు లేరా? ఉన్నారు. బలహీనులు లేరా? ఉన్నారు. అన్ ఓరల్ ఎస్టిమేషన్ 30 లక్షల పైచిలుకంట రమారమి. స్తోత్రం. అన్ని లక్షల మందిని నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకుంటే, మోషే ఏమడిగాడు తెలుసా? అయ్యా, అనారోగ్యంతో ఉన్నోళ్ళు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చెప్పినట్టు వింటారు కానీ కాల్బలం వినరు కదా. 6 లక్షల కాల్బలాన్ని నడిపించాలంటే ఒక 6 లక్షల మంది సైన్యాన్ని నాకు ఇవ్వయ్యా, లేకపోతే కష్టం. మనమైతే అదనేవాళ్ళం. మోషే ఏమడిగాడు తెలుసా? లెట్ యువర్ ప్రెజెన్స్ బీ విత్ మీ. నీ సన్నిధి నాకు ఉండాలి. నువ్వే చెప్పావు నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. ఒకవేళ నీ సన్నిధి రాకపోతే నన్ను పంపొద్దు. దేవుని పని చేయడానికి వెళ్ళే ముందు, దేవుని ఆలోచన పక్షంగా మనం వెళ్ళేటప్పుడు, దైవ చింతనలో మనం కొనసాగేటప్పుడు, నేను కూడా నీ సన్నిధి నాతో రాని ప్రభు అని ఎంతమంది అడుగుతాం దేవుణ్ణి. అసలు సంగతి ఏంటంటే, సన్నిధి యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమైతే సన్నిధి తప్ప నాకు ఇంకేమీ వద్దంటావు. స్తోత్రం, స్తోత్రం. డబ్బును గూర్చిన అవగాహన ఉంది కాబట్టి డబ్బులు కావాలంటాం. నేను కూడా అంటా, మిస్యూజ్ చేసుకునేవాడికి డబ్బులు కావాలి, సేవ చేసేవాడికి కూడా డబ్బులు కావాలని. అంటే డబ్బు ప్రామినెన్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? పూర్తిగా నా ఆరోగ్యం పోయిన తర్వాత ఆరోగ్యాన్ని గురించి కూడా అవేర్నెస్ కలిగించాలని కొంతమంది పాస్టర్స్ దాన్ని కూడా చెప్తా ఉన్నా. వన్స్ వీ లాస్ వీ నెవర్ ఫర్గెట్, వీ నెవర్ రీగైన్. ఒకసారి పోతే మళ్ళీ పొందలేం. ఏంటది? బాండింగ్స్ తెగిపోతే మళ్ళీ అతికించుకున్న రావు. ఇక ఏడవటమే, జీవితకాలం ఏడవటమే. అందుకే బంధాలను జాగ్రత్తగా కాపాడుకోండి. చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకొని అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, భార్య భర్తల మధ్య, భార్య పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఒకరి మధ్య ఒకరు, ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న చిన్న స్పర్ధలు పెట్టుకొని
మాట్లాడడం మానేసుకొని కఠినమైన వైఖరి అవలంబిస్తూ లోకంలో ఉన్నవారు కూడా చూపించలేనంత పౌరుషాన్ని చూపించమాకండి. పౌరుషం ఉండాలి, భక్తిలో పౌరుషం ఉండాలి, స్తోత్రం, ఆత్మీయతలో పౌరుషం ఉండాలి, దేవుని కొరకు జీవించడంలో పౌరుషంగా బ్రతకాలి. ఈరోజు ఇంట్లో, రేపు మంట్లో. ఇంక ఈ సంబడానికి ఎందుకు మనకు పగలు, ప్రతీకారాలు, పౌరుషాలు? నాకు ఆరోగ్యం పోయిన తర్వాత నేను చూస్తూ ఉన్నాను, కానీ మనుషుల ముఖాలు నాకు పర్టికులర్గా పలానా పర్సన్ అని అర్థం కావట్లా. దగ్గరికి వచ్చి పలకరిస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను నా హెల్త్ గురించి చెప్పుకునే ఉద్దేశం కాదు, కానీ కొంతమంది ఆప్తులు ఫీల్ అవుతున్నారు కూడా. రాంబాబాను చూసి చూడనట్టు వెళ్తున్నాడు. మన అయ్యగారు వందనాలు అన్నాడు గుంటూరు సెంటర్లో ఒక పాస్టర్ గారు. వందనాలు అన్న మాట వినపడింది, కానీ ఆయన ఎవరో తెలియలా. నేను చెయ్యెత్తుకుంటూ వెళ్ళిపోయా. ఆయన ఫీల్ అయ్యాడు. ఆగి పలకరించి వెళ్ళేవాడు, చెయ్యెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతోకాలం ఆయన పెద్ద సేవకుడు అయితే మాత్రం పూర్వ ప్రేమ, పూర్వ ఆప్యాయతలు మర్చిపోతాడా? సరే, తర్వాత సారీ చెప్పాను అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే, తెలియక గుర్తుపట్టలేక నేను మర్చిపోతే అతను ఫీల్ అవుతుంటే, కావాలని చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకొని తెంచేసుకుంటే ఒకానొక రోజు దాని విలువ తెలిసి వచ్చాక కావాలని ఏడ్చిన ఆ బంధం మళ్ళీ బతుకుపడదు. మనిషి కూడా ఉన్నంత వరకే. మనిషి దాటిపోతే మనిషి విలువ తెలిసి వచ్చింది, తర్వాత వెనక్కి తేలేం. స్తోత్రం. ఆరోగ్యం కూడా ఉన్నంత వరకు మనకు లక్ష్యం ఉండదు. ఆరోగ్యం పోయిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి రానే, చెప్పాలి, రానే. అందుకే జాగ్రత్త చేసుకోవాలి. సమయం ఉండగానే, పరిస్థితులను అనుకూలంగా ఉండగానే. దేవుని వాక్యం చెబుతుంది, క్రైస్తవులైన వారు, క్రీస్తు పిల్లలైన వారు, దేవుని పిల్లలైన వారు, లోకంలో ఏదైనా ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది, రేపు ఉంటుంది, ఎల్లుండి పోద్ది, ఎల్లుండి వస్తుంది, తర్వాత రోజు ఉండదు. ఇదంతా అప్ అండ్ డౌన్, స్థిరమైన జీవితం కాదు. ఇహమందు పరమందు కూడా మనతో స్థిరంగా ఉండేది ఏంటంటే దేవుని సన్నిధి. స్తోత్రం, స్తోత్రం. అందుకని డబ్బు విలువ తెలుసు, డబ్బును అడుగుతాం, జాగ్రత్త చేస్తాం. మిగిలిన అన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవుని సన్నిధి బాటమ్ ఆఫ్ ద ప్రిజన్స్, ద డెప్త్ ఆఫ్ ద ప్రిజన్స్, నాట్ ఏబుల్ టు నో. దాని గురించిన పూర్ణ అవగాహన లేనప్పుడు అసలు సన్నిధిని సీరియస్గానే తీసుకోం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మోషే అడిగాడు, నీ సన్నిధి గనక నాతో రాకపోతే నన్ను పంపొద్దు, తీసుకెళ్ళొద్దు. ఈ రోజు నుంచి మన దైనందిన ప్రార్థన కూడా, ఎక్కడికన్నా బయలుదేరతామా, ఆయన సన్నిధిని అడగండి, నీ సన్నిధి నాతో రావాలి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రత్యేకత, విశిష్టత లోకంలో ఇంకెక్కడా మనం పొందలేం. ఏదైనా అశాశ్వతమేమో కానీ దేవుని సన్నిధి శాశ్వతం. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మనతో ఉండేది దేవుని సన్నిధి. అసలు దేవుని పిల్లలమై ఉండి దేవుని సన్నిధిని కాంక్షించకపోతే మన ఆత్మీయ జీవితానికి అర్థమేముంది? దావీదుకు తెలుసు, మోషేకి తెలుసు, చివరి కయ్యనుకు కూడా తెలుసు. మనం పూర్తి దావీదులోనూ ఉండం, పూర్తి కయ్యనులోనూ ఉండం. ఇంతకీ దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఏంటి? 1, 2, 3 విషయాలు చదువుకుని చూసుకుని ముగించుకుందాం. రేపు చివరి రోజు కాబట్టి ఇంకా పరిపూర్ణమైన సంగతులు మనం ధ్యానం చేయొచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథం 31వ కీర్తన 20వ వచనం చదవండి.
మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయాలంటే, మనుష్యుల కపటోపాయములు నన్నంటకుండా. డబ్బులున్నవాడినైనా అంటుతాయి, బలవంతుడైనా అంటుతాయి అంటవా? మహాబలుడు సంసోను కొదమసింహాన్ని పాయలుగు చేశాడు. గాడిద పచ్చిదవుడు ఎముకతో 1000 మందిని హతమార్చి కుప్పగా పోసినటువంటి వాడు. ఎన్హకోరే ఫిలిస్తీయుల తుంట్లను 30 మంది తుంట్లను విరగ్గొట్టి వారి దగ్గర దోచుకుని వారికే ఇనాముగా ఇచ్చినటువంటి వాడు. గాజా పట్టణపు ద్వారబంధాలని ఓడబెరికి అడ్డగడియలతో ఓడబెరికి భుజాల మీద పెట్టుకొని ఫిలిస్తీయులను భయభ్రాంతులను చేసిన వాడు. మనుషుల కపటోపాయం ఆయన అంటిందా లేదా? దెలీలా రూపంలో కపటోపాయం ఆయన అంటింది. చరిత్రలో మచ్చగా మిగిలిపోయింది సంసోను జీవితం. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, 20వ వచనం చదవండి. మనుష్యుల కపటోపాయములు నన్ను అంటకుండా నీ సన్నిధి చాటున నన్ను దాచుచున్నావు. ఒకసారి 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్తారా? గట్టి చెప్తారా? మనుషుల కపటోపాయములు మనలను తాకకుండా. ఆఫ్ కోర్స్ కపటోపాయములు మనుషులవి కావచ్చు, సాతానీయ కపటపు ఆలోచనలు కావచ్చు, సాతాను ఎత్తుగడ, సాతాను తంత్రాలు కావచ్చు. మీకు మాట చెప్తాను, రాసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఆలోచన మనకంటే ముందే సాతానుడికి తెలుసు. మన బలం వాడికి తెలుసు, మన బలహీనత తెలుసు. మన యోగ్యత వాడికి తెలుసు, మన అయోగ్యత వాడికి తెలుసు. మన అతిశయం వాడికి తెలుసు, మన అతిశయం కానిదేదో వాడికి తెలుసు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సాతానుడు తంత్రాలు తిప్పికొట్టడం మన వల్ల కాదు. మరి వాడి తంత్రాలు తిప్పికొట్టాలంటే ఒకటే మార్గం. వాడు అపవిత్రాత్మ గనుక పరిశుద్ధాత్మలో నీ జీవితాన్ని కొనసాగింపజేస్తే, దైవిక నియమంలో నీ ఆత్మ సంబంధమైన స్థితిని నీవు కొనసాగింపజేస్తే, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుకు నీ జీవితాన్ని అప్పగిస్తే, పరిశుద్ధాత్ముడిని నడిపించే అవకాశం ఇచ్చినప్పుడు అపరిశుద్ధత కలిగిన సాతానుడికి నిన్ను తాకడానికి కూడా చేత కాదు. స్తోత్రం, స్తోత్రం. ఏ ఆలోచన అయినా వాడు గుర్తెరుగుతాడు, కానీ దేవుని ఆత్మ సహాయంతో మనం నడిపించబడితే వాడికి ఆలోచనలు అర్థం కావు. ఏమంటుంది బైబిల్? మనుష్యుల కపటోపాయములు, చదవండి, అంటకుండా నీ సన్నిధి చాటున. అంటే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం దాచబడినప్పుడు, మనుషులే కావచ్చు, మరి ఇంకా ఏ ఇతర సాతానీయ తంత్రాలే కావచ్చు, మనలను తాకకుండా దేవుని సన్నిధి మనలను దాస్తుంది. స్తోత్రం, స్తోత్రం. ఇక నీ శక్తియుక్తులు, నీ బలం, నీకున్నటువంటి యోగ్యత, అయోగ్యతలు, నీకున్న గొప్పతనం, నీకున్న అతిశయం, మరి ఏ ఇతర కారణాలైనా కావచ్చు, ఒక కపటపు ఆలోచన నిన్ను తాకి నాశనం చేయకుండా ఉండాలంటే నీ పరిస్థితులు ఏవి నిన్ను దాచలేవు, కానీ దేవుని సన్నిధి మాత్రమే నిన్ను దాస్తుంది. రెండోది, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. జీవపు వెలుగులో, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ? జీవపు వెలుగులో. జీవపు వెలుగు అంటే జీవమునిచ్చే వెలుగు. ఎవరు? ద లివింగ్ లైట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ద క్రైస్ట్ జీసస్.
స్తోత్రం. జీవపు వెలుగులో, యేసుక్రీస్తులో, జీవమయ్యున్న క్రీస్తులో. చదవండి ఇప్పుడు. దేవుని సన్నిధిని అంటే దేవుని సన్నిధి, జీవపు వెలుగైన క్రీస్తు ద్వారా దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని సన్నిధిని అనుభవించేవాడు జీవపు వెలుగులో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుందంటే జీవముతో కూడిన వెలుగు. ప్రైజ్ ద లార్డ్. మనం అనుకునే ఈ వెలుగు కాదు, ప్రకృతి సంబంధమైన వెలుగు కాదు, జీవమునిచ్చే వెలుగు. దేవుని సన్నిధి ఒకటి ఏ కపటపు ఆలోచన మనల్ని అంటకుండా కాస్తుంది. The presence of the Lord has to protect mankind. ఎవరైతే ఆయన పిల్లలుగా ఆయనకి శరణాగతులు అవుతారో వారిని కాస్తుంది దేవుని సన్నిధి. రెండు, దేవుని సన్నిధిలో జీవం ఉంది. ఆదికాండం చూడండి ఒకసారి, 17వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. నేను ఎక్కువ వివరణలోకి వెళ్ళట్లేదు, ఊరికే ఓవరాల్గా చెప్తున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాము దేవునితో, అయ్యా నా కుమారుడైన ఇష్మాయేలు, నీ సన్నిధిలో బ్రతుకడానికి అనుగ్రహాన్నివ్వు, బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో అంటే అబ్రహాము, పితరుడైన అబ్రహాం, రూట్ కాజ్ ద అబ్రహాం. Abraham is the root cause. Those who are having faith, those who are called believers, righteousness, విశ్వాసులైనటువంటి వారికి ప్రామాణిక వేరెవరంటే అబ్రహాం. అబ్రహాము కూడా అడుగుతున్నాడు ఏమని దేవుని, అయ్యా నా కుమారుడైన ఇష్మాయేలు కాదు, నీవిచ్చిన వాడైన ఇష్మాయేలు కాదు. దేవుడిచ్చాడంటారా ఇష్మాయేల్ని? ఇచ్చాడంటారా? దేవుడు ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు అంటే, ఇస్సాకు అబ్రహాముకి వాగ్దాన పుత్రుడే కానీ ఇష్మాయేలు మాత్రం శారమ్మ అబ్రహాముల ఆలోచన ఫలితంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాగ్దాన పుత్రుడైతే ఈయన శరీర సంబంధి, ఆయన దైవిక ఆలోచనలో వచ్చిన వాడైతే ఇస్సాకు, ఈయన మానవీయ కోణంలో వచ్చినవాడు. మనం చూస్తాం వాళ్ళొకటి వీళ్ళొకటని. దేవుడు మాత్రం ఇష్మాయేలు పట్ల కూడా కఠినంగా ప్రవర్తిస్తాడేమో అని అబ్రహాం అడుగుతున్నాడు. అయ్యా నీ సన్నిధిలో నా కుమారుణ్ణి బ్రతుకును అనుగ్రహించు. దేవుడు విడిచిపెట్టల. ఒకవేళ ఇష్మాయేలు శరీరరీతిగా వచ్చిన వాడైతే కావచ్చు, కానీ ఇష్మాయేలు రావడంలో, ఆ తల్లి గర్భంలో నుంచి, హాగరులో నుంచి రావడంలో ఇష్మాయేలు పాత్ర ఏమైనా ఉందా? రూట్ కాజ్ ఎరిగిన దేవుడు ఆయన. అనుకోని పరిస్థితుల్లో పాపంలో పడితే కూడా కావాలని పడ్డావా, అనుకోకుండా పడ్డావా అనేది ప్రతిదీ సునిశ్చితంగా స్కాన్ చేసి ఆలోచించగలిగిన దేవుడు ఆయన. త్రోసివేయలేదు ఇష్మాయేల్ని. చదవండి, కంటిన్యూ చేయండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించుమని దేవుని వేడుకొనెను. అవును, అతని తరువాత అతని సంతానము కొరకు ఏది ఇస్సాకుతో స్థిరపరుస్తాను. ఇష్మాయేలును గూర్చి స్తోత్రం చెప్పండి. నీవు చేసిన మనవి నేను వింటిని. అతనిని ఆశీర్వదించి అతనికి కూడా సంతానాభివృద్ధి కలుగజేసి విస్తరింపజేసేదను.
ఎంతమంది రాజులు చెప్పాలి? ఎంతమంది రాజులు? తక్కువేం కాదు. అయితే ఇక్కడ అబ్రహాము దేవుని అడిగిన సంగతి ఏంటంటే, నీ సన్నిధిలో అతని బ్రతుకను అనుగ్రహించు. దేవుని సన్నిధిలో జీవం ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో దాచబడిన వారిని ఏ కపటపు ఆలోచన తాకదు. ప్రైజ్ ద లార్డ్. 61వ కీర్తన 7వ వచనం చదవండి. 61వ కీర్తన 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము, నాకు తెలియక అడుగుతా, దేవుని సన్నిధి కోరుకున్న దావీదు చనిపోయాడా లేడా? చనిపోయాడా బ్రతికున్నాడా? మోషే హోరేబ్ మైదానంలో 120 ఏళ్ళకి పాతి పెట్టబడ్డాడంట. సమాధి తర్వాత కనపడలేదు, అది వేరే విషయం. మరి ఇక్కడ వాక్యం ఏమని చెబుతుంది? దేవుని సన్నిధిలో అతడు అంటే దేవుని సన్నిధి మనం ఎరిగిన సన్నిధి భూమి మీదే కాదు, పరలోకములో కూడా ఆయన సన్నిధి నిరంతరం ఉంది. ఇక్కడ కన్ను మూసేదాకా ఆయన సన్నిధిలో జీవించే వ్యక్తి కన్ను మూసిన తర్వాత నిత్య సన్నిధిలో కన్ను తెరిచి యుగాయుగములు ఆయనతో జీవిస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన సన్నిధిలో జీవం ఉంది. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం చదవండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం. ఘనత ప్రభావములు 96వ కీర్తన 6వ వచనం కూడా, 96వ కీర్తన 6వ వచనం కూడా ఆయన సన్నిధిలో చెప్పండి చెప్పండి ఏముంది? ఘనత ప్రభావములు. నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం, విద్వత్తుంచ నృపత్తుంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజితే రాజ విద్వాన్ సర్వత్ర పూజితే. ఒక రాజు ఎక్కడ గౌరవం పొందుతాడంటే సొంత దేశంలో. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ గౌరవం పొందుతాడు? ఆంధ్రప్రదేశ్లో. కాకపోగా మంచి పనులు చేస్తే బాగా విరాజిల్లితే దేశంలో తెలిసిద్ది. దేశం దాటి వెళ్తే తెలిసిద్దా? తెలియదు. లోక సంబంధమైన మాట ఏంటంటే, ఒక రాజుకి ఒక ప్రాంతంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, చదువుకున్న వాడికి పండితుడికి ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు దక్కుతాయి. అది సెన్స్. ఈ రెంటిని ఉటంకిస్తూ బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవప్రియులుగా దేవుని సన్నిధిని కాంక్షించే వారికి శాశ్వత ఘనత. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఎక్కడ ఘనతో తెలుసా? ఎక్కడ ఘనతో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు రాళ్లతో స్టెఫెన్ కొట్టబడతా ఉంటే చాలామంది అనుకుంటారు, కష్టకాలంలో నన్ను ఎవరు ఆదరించట్లేదు, ఓదార్చట్లేదు, నేను ఒంటరినైపోయాను, నా పరిస్థితి ఇలాగైపోయినాయి అనుకుంటున్నారు. వాక్యం తెలియని తిక్కలోళ్ళు చెప్పుకునే మాట అది, పిచ్చోళ్ళు చెప్పుకునే మాట. ప్రభువుని ఎరిగాక, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాక, నీ హృదయంలో ప్రభువుకి సుస్థిర స్థానం ఇచ్చాక, దేవుని సన్నిధి నువ్వు కాంక్షిస్తూ ఉన్నప్పుడు, సన్నిధికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు ఒంటరివి కావు. బైబిల్ ఉంది, ఆయన సన్నిధి దూత నీతో కూడా ఉండును. స్తోత్రం. స్టెఫెన్ రాళ్లతో కొట్టబడుతుంటే కడమవారు ఏమయ్యారో, వెంబడించిన వారు ఏమయ్యారో, ఇంకొకరు ఏమయ్యారో తెలియదు. కొట్టబడుతూ తెరవబడిన ఆకాశాన్ని చూస్తున్నాడు. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎలాగున్నాడంటే ఆయన దేవుని, ఏం కూర్చోడానికి కుర్చీ లేదేమో ఆయనకి, అందుకు నిలబడ్డాడేమో కుర్చీ లేకనా. తన భక్తుడైన స్టెఫెన్ రాళ్లతో కొట్టబడుతుంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా?
రాళ్లతో కొడుతుంటే పరిగెత్తే వాళ్ళని చూస్తాం, ప్రాణాలు చేత పట్టుకుని. రాళ్లతో కొడుతుంటే ఒరే ఈరిగా పుల్లిగా సూరిగా రెండ్రా, ఈడెవడో మనల్ని కొడుతున్నాడు రెండ్రా అని పిలిచేవాళ్ళని చూసాం, గొడవలు పెట్టేవాళ్ళని. రాళ్లతో కొడుతుంటే కాళ్ళ మీద పడి క్షమించమని అడిగేవాళ్ళని చూసాం. అయ్యా తెలుసో తెలియకో అన్నాను, తప్పైంది, నన్ను వదిలేయండి అని. రాళ్లతో కొడుతుంటే ఎదురు తిరిగి దుర్భాషలాడే వాళ్ళని చూస్తాం. అవునా? తిట్టనన్న తిడతారు, పారిపోనన్న పారిపోతారు, కడం వారిని రెచ్చగొట్టి గొడవ పెద్దదైనా చేస్తారు, లేదంటే కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతారు. స్టెఫెను క్షమించమని అడగల, స్తోత్రం. పారిపోయే ప్రయత్నం చేయలా, స్తోత్రం. ఇరుగు పొరుగు వారిని పిలిచి గొడవ పెద్ద చేయలా, స్తోత్రం. ఎదురు తిరిగి దుర్భాషలాగల. మరి ఏం చేశాడు? యేసు ప్రభువా, ఈ పాపము వీరిపై మోపకు, నా ఆత్మను. ఆయన ఇచ్చిన సాక్ష్యం క్రీస్తునాథుడే నిలవబడి స్టెఫెన్ని చూడగలిగేటువంటి స్థితికి కారణమైంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నిలబడి చూడటమే కాదు, ఒక సౌలు పౌలుగా మారడానికి కూడా ఉదంతం హేతు అయింది. సౌలు జీవితంలో ఎంతమందిని చంపుంటాడు చెప్పండి? స్త్రీలని, పిల్లలని, వృద్ధులని, యవనులని, వారని వీరని భేదం లేకుండా వారిని చంపడం, ఈడ్చుకెళ్ళడం ప్రాణాధారమైనట్టుగా. అయితే అంతమందిని చంపేటప్పుడు చావడానికి కారణమైన సౌలు స్టెఫెను చనిపోయేటప్పుడు మాత్రం హృదయం పిండబడింది. నేను చెప్పగలను, లేఖనాధారం లేకుండా నేను ఎప్పుడు చెప్పనండి, సొంత మాటలు అసలు చెప్పను. అర్థం కాకపోతే వదిలేస్తాను, దేవుణ్ణి అడుగుతాను. మరి ఎక్కడుందయ్యా ఆధారం అంటారా? అపోస్తుల కార్యాలు 22లో చదవద్దులేండి. ప్రభు నీ పాపములు కడిగి వేసుకోమని తడవు చేయటం ఎందుకని చెప్పి నేను సాక్షిగా వాడుకుంటాను పలానా పలానా ప్రాంతాలకు వెళ్ళమన్నప్పుడు స్టెఫెన్ విషయంలో సౌలు ఏమని చెప్పాడు తెలుసా దేవునికి? నీ సాక్షి అయిన స్టెఫెను కొట్టబడినప్పుడు, చంపబడినప్పుడు అతని చావునకు నేను సమ్మతించాను. అంటే నేను గనక అతని చావునకు సమ్మతించకపోతే స్టెఫెను చనిపోయేవాడు కాడు. స్టెఫెను చావునకి కొట్టింది వాళ్ళైనా యాక్సెప్టెన్స్ ఎవరిది? మరి నన్నెలా నీ కాడిమయమంటావు, నీ సాక్షిగా ఉండమంటావు? నీ సాక్షి అయిన స్టెఫెను చావునకు నేను కారకుణ్ణి. చాలామందిని చంపాడుగా, చంపించాడుగా. మరి వాళ్ళందరి మరణం సౌలు మీద ప్రభావితం చూపలేదే? స్టెఫెను చావు, స్టెఫెను మరణం సౌలు మీద బలమైన ప్రభావాన్ని చూపగా భవిష్యత్ దినాల్లో పౌలుగా ప్రభు కొరకు జీవించాడు. స్తోత్రం, స్తోత్రం. బైబిల్ చెప్తుంది ఆయన సన్నిధిలో ఘనత, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి జీవించేవారు. ఎట్లా? లాజర్ చనిపోతే దేవదూతలు స్వాగతించారంట, బైబిల్లో ఉంది. నువ్వు నేను చనిపోతే ఏమవుతామో అసలు మనుషులు కూడా గుర్తిస్తారో లేదో తెలియదు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు స్వాగతించి తీసుకెళ్ళారంట ఆయన్ని. మళ్ళీ అడగమాకండి, లాజరు భక్తుడా, లాజరు దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాడు, లాజరు ప్రార్థనాపరుడా? మీరు ఆ మాట అడిగితే నేను ఇంకో మాట అడుగుతా. ధనవంతుడు ఏమైనా వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, నరహత్య చేశాడా? మరి ధనవంతుడిని ఎందుకు పాతాళంలో వేసాడు? మీరు అది చెప్పండి, నేను ఇది చెప్తా. నా నామము నిమిత్తం అన్యజనులలో మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు మహిమా స్వరూపియగు ఆత్మ మీ యొద్ద నిలుచును, మీ మీద నిలుచును. స్తోత్రం. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు బీదలైన మీరు ధన్యులు. ఏ రాజ్యం మీది? పరలోక రాజ్యం మీది. ఆయన పేదరికాన్ని వెళ్లదీస్తూ కూడా దోషభరితంగా జీవించలేదు లాజరు. బైబిల్ అది లేదు. స్తోత్రం, స్తోత్రం.
ఘనత, ప్రభావములు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెప్పండి. ఇంకొక మారు చదవండి అదే మాట. ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిని. మనం అనుకునే ఘనత ఏముందండి? నేను చదువుకునేటప్పుడు ఎన్ఎస్యుఐ స్టేట్ లీడర్గా చేశాడు వెంకట్రావు అని, వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేటు. ఈ వెంకట్రావు అనేవాడు ఎమ్మెల్యే కూడా చేశాడు, రాయపాటి సాంబశివరావు గారి క్యాండిడేట్. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాడు ఇంటర్మీడియట్ తప్పి ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసేవాడు నాతో. నేను చదువుతున్నానన్న మాటే కానీ అన్నింట్లో ఎఫెన్సివ్గా ఉండేవాడిని కాలేజీలో. ఈరోజు క్లాస్ పెట్టాలంటే సార్ నన్ను అడగాల, రాము పెడదామంటావంటే ఏం పెడతాంలే సార్ అంటే టక్కున వెళ్ళిపోయేవాడు. ఏంటంటే వాడు వద్దన్నాడుగా, వాడికి చెప్పండి అని. వీడి ప్రాబల్యం పెంచుకోవడానికి గడ్డం పట్టుకునేవాడు. రే రాము 10 మంది కుర్రోళ్ళు కావాలరా. ఎందుకు? వస్తున్నాడా? అవునరా. మరి ఎట్లా? ఆ సెంటర్లో ఇద్దరు, ఆ సెంటర్లో ఇద్దరు, ఆ సెంటర్లో ఇద్దరు. రాయపాటి గారితో కలిసి వీడు నడిచి వస్తూ ఉంటే సెంటర్లో ఉన్న కుర్రోళ్ళు నమస్తే నా వెంకట్రావు అన్న, నమస్తే నా వెంకట్రావు అన్న అనాల. ఆ సెంటర్కి ఉండి ఒక 20 మంది కుర్రోళ్ళను పెడితే వెంకట్రావు ఎంత సీన్ కలిగినాడో అనుకోవాలి వాళ్ళు. వాడు అన్నట్టుగానే ఎమ్మెల్యే కొట్టాడు, ఇప్పుడు ప్రస్తుతం లేదనుకోండి. ఏంటయ్యా పరిస్థితి అంటే లోకంలో వీడి ప్రాబల్యం ఏమిటో చూపించుకోవాలి. ఇది ఎంతకాలం ఇది? మేము కూడా చదువుకునేటప్పుడు నీరాజనాలు పెట్టేవాళ్ళు. ముందెళ్తుంటే వెనక 10 మంది కుర్రోళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. మేము కూడా అనుకునేవాళ్ళం, వాపును చూసి బలుపు అనుకొని ఇదే శాశ్వతం అనుకునేవాళ్ళం. అప్పుడు అర్థం కాల. బాటం పిట్లోకి వెళ్ళిపోయాక, జీవితం ప్రమాదకర స్థితిలోకి వెళ్ళిపోయాక తేరి చూస్తే ఎక్కడున్నా నాకే తెలియదు. కాకపోతే మా అమ్మ ప్రార్థన, అనేక మంది సేవకుల ప్రార్థన నన్ను వెంటాడుతూ ఉంది కాబట్టి దేవుని కృప నన్ను ఎత్తిపట్టింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. నా కొలీగ్స్, నాతో తిరిగినోళ్ళు, చదివినోళ్ళు చాలామంది చనిపోయారు, కాదు చంపబడ్డారు. నెహ్రూనగర్ శివప్రసాద్ మర్డర్ అయ్యాడు. కొరటిపాడు సీను చంపేశారు. అడ్డీల్ రాజు చనిపోయాడు, చంపబడ్డాడు. మా కుటుంబాలు, బంధువుల నేపథ్యం కూడా అన్ని గొడవలు, కొట్లాట్లు, ఏ పరిస్థితులు. నేనేం కొమ్మనగొండ అంటారా? నేనేమన్నా అందరికంటే గొప్ప ఉండంటారా? అందరిలో లేనిది నాలో ఏమన్నా ప్రత్యేకం ఉందంటారా? ఏమి లేదు. బికాస్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ మై మదర్. మా అమ్మ ప్రార్థన అన్నట్టు ఎత్తింది. స్తోత్రం, స్తోత్రం. మా అమ్మకు చదువు లేదు. సంతోషం వచ్చిన పాటలు పాడేది, దుఃఖం ఏడుపు వచ్చిన పాటలు పాడేది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రేలేసేది మా అమ్మ. మా అమ్మమ్మకు కూడా వచ్చు పాటలు బాగా. అమ్మమ్మకి ఎవరు కాటన్ ద్వారా ఆయన బ్రిడ్జి కట్టించాడే, ఇది రాజమండ్రిలో. ఏ దొర ఆయననా? ఆయన ఒక పెద్ద బైబిల్ గిఫ్ట్గా ఇచ్చాడు మా అమ్మమ్మకి. అప్పట్లోనే, ఒక 100 ఏళ్ల క్రితం, అప్పట్లోనే దేవ సంస్తుతి చేయవే మనస చూడకుండా పాడిందని చెప్పి ఆమెకి ఇచ్చారు. ఎన్ని పాటలు పాడేదో అమ్మమ్మ కూడా. పిచ్చోళ్ళం అనేవాళ్ళం, వెర్రిబాగులోళ్ళు అనేవాళ్ళం. మా అమ్మ 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తుంటే తిట్టేవాళ్ళం. సైతాన్లాగా తగులుకున్న మమ్మల్ని ప్రార్థన చేయనివ్వని మమ్మల్ని తిట్టేవాడు. మమ్మల్ని నిద్రపోనివ్వని తిట్టేవాళ్ళం అమ్మని. మాకు అప్పుడు అర్థం కాల. పిచ్చిదో ఎచ్చిదో ఆమె చేసిన ప్రార్థనే మాకు ప్రాకారమై ఈరోజు జీవానికి కారణమైంది. స్తోత్రం. చాలామంది అమ్మలు ఉన్నారు, పిల్లల కోసం ప్రాణం ఇచ్చే అమ్మలు ఉన్నారు. ప్రార్థన చేసి నీ పవిత్రమైన చేతులు దేవుని తట్టు ఎత్తలేని అమ్మ, నువ్వెంత మాత్రం నీ బిడ్డకు ప్రొటెక్షన్ ఇవ్వలేవు. నువ్వు ప్రార్థన చేయగలిగితేవా, నువ్వు వెళ్ళకపోయినా దేవుని సన్నిధి నీ బిడ్డను ఆవరిస్తుంది. స్తోత్రం, స్తోత్రం. ఆ ఘనత, ఆ ప్రభావం తాత్కాలికం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈరోజుకి. 92లో గుంటూరులో గొడవ అయింది. అప్పుడు జరిగిన కేసులోనే మా అన్నకి లైఫ్ పడింది, యావజ్జీవ కారాగార శిక్ష. అన్నతో పాటు బాబాయ్ కొడుకు వాడికి పడింది లైఫ్. ఆ కేసులో స్కాటర్ అయిపోయినప్పుడు ఎక్కడో మారుమూల ప్రభు నన్ను దర్శించాడు. ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు.
ఆయన కృప నన్ను వెంటాడుతుందని, నా వెనక బలమైన ప్రార్థనలు ఉన్నాయని అప్పుడు నాకు తెలియదు. టైంపాస్ కోసమని పొద్దుపోక మా ఇంటి దగ్గర ప్రాంతంలో కోడి పందాలు జరుగుతూ ఉండే. అంటే ఇంటి దగ్గర అంటే గుంటూరు కాదు, మేము పారిపోయి వచ్చాం కదా, పోలీసు వాళ్ళు దొరకకుండా ఎక్కడో మారుమూల ఉన్నాం కదా, అక్కడ ఎఫ్ఐఆర్ పెట్టారు, ఛార్జ్షీట్ పెట్టారు, వాళ్ళిద్దరు సరెండర్ అయ్యారు, కేసు నడుస్తూ ఉంది. ఇక నేను గుంటూరు వెళ్ళి తిరిగే పరిస్థితి కాదు, కేసు నడుస్తూ ఉంది. కేసు కోసం లాయర్ని పెట్టి మాత్రం నేను ఎదురాడుతూ ఉన్నా. ఆ పరిస్థితిలో కోడి పందాలు జరుగుతున్నాయి. మా నాన్నకి కోళ్ళు పెంచే అలవాటు ఉంది. కోడి పందాలు జరుగుతున్నాయి కదా, చూద్దామని వెళ్ళా. నేను కూడా ఊరకుంటే ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుందిగా అని చెప్పి, ఇది ఈ కోడి గెలిచిద్దని ఒక 100 రూపాయలు వేస్తే ఆ కోడి చచ్చేది. అరే ఈ కోడి చచ్చింది, కాగి చచ్చింది, ఈసారి నెమల మీద వేద్దామని నెమల మీద వేస్తే అది చచ్చేది. నోటి పందెం, డకలా పందెం ఉండేది, రేజా ఫర్లా జాతులు ఉండేవి. ఏ కోడి పట్టుకుంటే ఆ కోడి చేస్తుంది. పక్కనే వేరు జనం. మమ్మల్ని డాబా వాళ్ళు అనేవాళ్ళు. ఇక్కడే ప్రకాశం జిల్లా ఎద్దనపూడి అని మొదల. ఒకడన్నాడు, అయిపోయిందా, 3 కోళ్ళు పెట్టావు, 3 చచ్చినాయి, ఇంతేనా, ఇంకేమైనా ఉందా, డాబా వాళ్ళ దమ్ము అన్నాడు. అప్పటికే కుంగిపోతూ ఉంది ముఖం, రంగులు మారుతూ ఉన్నాయి. ఇంతేనా ఇంకేమైనా ఉందంటే, కోళ్ళు కాదురా, నువ్వు నేను కట్టుకుందాంరా అని చెప్పి 2 ఇచ్చేపాటికి ఒక పన్ను ఇరిగింది, ఒక పన్ను ఊడింది. వాడెళ్ళి మార్టుల్లో కేసు పెట్టారు, ఆ ఊరు అల్లుడు. అసలు మేము వచ్చిందే గుంటూరులో ఇమడలేక, పరిస్థితులు తట్టుకోలేక పారిపోయి వచ్చాం. కేసు ఇంకా ఏం ఫైనల్ అవ్వలేదు, తేలలేదు, కష్టాలు అలాగే ఉన్నాయి. ఆ పరిస్థితిలోనే ఏమి చావలా నైజం. అప్పుడు నేను టీడీపీలో యాక్టివ్ మెంబర్గా ఉండేవాడిని. గుంటూరులో యూత్ ప్రెసిడెంట్కి చేశాను. నాకు పెద్ది సుబ్బారావు గారు, ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, బాగా ఇంట్రెస్ట్గా. అలపాటి రాజా కూడా బాగుండేవాడు. ఇక్కడ ఆదయ్య, పోపూరు ఆదయ్య, పోపూరు రంగారావు అని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు మేము ఉండే ప్రాంతంలో. వాళ్ళకి మేమంటే ఇష్టం, మేమిద్దరం అన్నదమ్ములు. గొడవైంది, ఇట్లా కొట్టారంట, పౌలి చిన్న కొడుకోడు ఏమిటో కొట్టాడంటే, వాడు కేసు పెట్టాడంటే, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వచ్చి డిఎస్పీతో మాట్లాడి కేసు విత్డ్రా చేయించి వెనక్కి తెచ్చేటప్పుడు ఆ పన్నిరిగినోడి చిన్నత్త వేరే ఊరు నుంచి వచ్చింది గొడవని, జుట్టు పట్టుకొని వెనక్కలాగి, ఎంతమందికి గందరా మీ అమ్మ నిన్ను, వాడికి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేవని తిట్టింది. తలంచుకున్నా. వెంటనే వాళ్ళ అక్క, అంటే పన్ను ఊడిపోయినోడి అసలు అత్త, ఆ అమ్మాయిని కొట్టి నోటి మీద, టనొద్దు, మా అమ్మ పేరు జసింత, జసింత అంటాం రాగా దేశమ్మ అంటారు. జసింతప్ప ప్రార్థన చేసి కంది వెధవల్ని, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అయ్యారు, పనికి మాలిన వాళ్ళు, ఆమె ప్రార్థన పరురాలు, ఆమెనేమని అనొద్దు అని చెప్పి నోటికి పెట్టి కొట్టింది. నాకు బాగా గుర్తు, మార్టుల్లో జరిగిన సంగతి ఇది. మొత్తానికి వచ్చాం. బైబిల్ పట్టుకున్నాక, ఆయన కాడి క్రిందికి వచ్చాక, నేను ఎక్కడ ట్రైనింగ్ చేయాల. నేను బైబిల్ పట్టుకొని ఏ చర్చి కన్నా వెళితే ఏ చర్చిలు నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. వీడిని చంపడానికి, వీళ్ళని కొట్టడానికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని కొడతారేమని చెప్పి ఎద్దేవా చేసి పంపించేవాళ్ళు. ఏ పాస్టర్ నన్ను నమ్మలా, నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మలా. ఏదో పరిస్థితులను బట్టి బైబిల్ పట్టుకున్నాడు అనుకున్నారే కానీ. అట్లాంటిది నేను ఎరుగని ప్రాంతాలకి నా దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు. స్తోత్రం. ఎద్దనపూడిలో వాక్యం చెప్పడానికి, సాక్ష్యానికి పిలిచారు. సాక్ష్యం చెప్పడానికి నిలబడిపోయే లోపు ఆ రోజు మాట్లాడేసిన దైవజనుడు రావడం లేదని తెలిసింది. అయ్యా సాక్ష్యం ఏమన్నా, వాక్యం కూడా చెబుతావని అడిగాడు. నాకు బాప్తిజం ఇచ్చిన ఆయన మల్లవరపు శాంసన్ గారని పూనూరు. ఏదో అవకాశం ఇస్తే 2 మాటలు చెప్తాను అంకుల్, సాక్ష్యం చెప్తాను, వాక్యం కాదని. వాక్యం కూడా చెప్పినానా అన్నాడు. వెంటనే ఇంకొకళ్ళు ఉండి, వాక్శుద్ధి బాగానే ఉంది, చదువుకున్నవాడు పట్టుకుంది, మాట్లాడన్నాడు ఆ ఊరు ప్రెసిడెంట్. క్రైస్తవ జీవితంలో దేవుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు అని. మా బ్రతుకులో దేవుడు ఆ శ్రమలను అనుమతించకపోతే ఈరోజు నా ప్రభువు నాకు దక్కేవాడు కాదని వాక్యం చెప్పి ముగించాను. టైం 12 అయింది. పల్లెటూరు కదా, ఇవ్వడమే లేటుగా ఇస్తారు. వాక్యం అయ్యేపాటికి గబక్కం చూస్తే జనంలో మా అమ్మ కూర్చొని ఉంది, మా నాన్న కూర్చొని ఉన్నాడు. ఆ ఊరు కొట్టు నడిపే అతను ఒక అతను ఉన్నాడు, చౌదరీస్ అతను. వాళ్ళ అత్త ఏఎంజీలో యాక్టివ్ మెంబర్, పెద్ద ఆవిడ, అప్పటికే 75 ఉంటుంది.
గబగబ గబగబ వచ్చి చెయ్యిలాగి ముద్దు పెట్టుకొని, ఏ తల్లి కన్న బిడ్డవురా నాయన, రవ్వలు రాలుపుతున్నావురా, నా ఆయుష్ కూడా పోసుకోరా అయ్యా, నువ్వు దీవించబడురా అంది. మమ్మ లేచింది జనంలోంచి, నా కొడుకేనమ్మా, నా కొడుకేనమ్మా, అమ్మా నా కొడుకేనమ్మా అని. స్తోత్రం. నాకు అది గుర్తే, ఇది గుర్తే. సంజయ్ నగర్లో మా నాన్న అన్నాడు, బ్రతికుండగా నేను తిరిగి గుంటూరు రాను, మాకేం మిగిల్చారురా, కొట్లాటలు, గొడవలు, మనుషులను చంపేవాళ్ళు, కేసులు, పోలీసులు, ఇదే కదా మాకు మిగిలింది, ఇక నా గొంతులో ప్రాణముండగా నేను గుంటూరులో అడుగు పెట్టను అన్నాడు. రేడియో స్పీకర్ రెవరెండ్ జోషి గారు పరిచర్యకి 96లో సంపూర్ణ సేవకునిగా నన్ను అభిషేకించినప్పుడు కాకంతోట సెలవరాజయ్య గారు వచ్చారు. మా అమ్మ కాకంతోటకి వెళ్ళేది. ఆ పరిచయం మీద, నాన్నతో ఉన్న పరిచయం మీద ఆయన వచ్చారు. బ్యాప్టిస్ట్ నతానీల్ గారు వచ్చారు, స్టేట్ సెక్రటరీ. తర్వాత ఏఎల్సి వెంకటడానిల్ గారు వచ్చారు. ఆ తర్వాత ఇంకా 3 దైవ సేవకులు, అభిషిక్తులైన సేవకులు వచ్చారు. 40 నిమిషాల సేపు నన్ను క్వశ్చన్ చేసి, రకరకాలుగా ప్రశ్నించి, బైబిల్ మీద ఎంత అవగాహన ఉంది అడిగి, నన్ను ప్రక్కకు పంపించి సంఘాన్ని అడిగి, నువ్వు చేస్తున్న పరిచర్య ఏంటి, నీ దమ్మేంటి, నీ సీన్ ఏంటి, ఇతనికి మేము ఇవ్వచ్చా అని అడిగి, ఇప్పుడేముందులేండి, రెవరెండ్ ఆర్డినేషన్ అంటే తూచి, బైబిల్తో పని లేదు. ఉన్న 66 పుస్తకాల పేర్లు చదవటం వీడికి రాదు. నేను ఎక్కువ లోతుకి వెళ్ళను, క్షమించండి, నన్ను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. క్రిటిసిజం కూడా నా అభిమతం కాదు, నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి. నన్ను తిప్పలు పెట్టి ప్రశ్నించారు, సంఘాన్ని అడిగారు అభిషేకం ఇవ్వచ్చా అంటే, అప్పుడు నాకు రెవరెండ్ ఆర్డినేషన్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అభిషేకించేటప్పుడు కూడా రెవరెండ్ అభిషేకం అనేది నాకు తెలియదు, ఆర్డినేషన్ అనేది. జోషి గారు వచ్చి అదే సంజీవ నగర్లో, అదే ప్రాంతంలో గిల్గాలు మీద మాట్లాడాడు 96లో, నింద దొరలింపబడుట. మీరు నమ్ముతారా? ఎప్పుడీళ్ళు చస్తారా అని ఎదురు చూసిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీద వెళ్తుంటే 2 చేతులు ఇచ్చి అయ్యా వందనాలు అంటారు. చాలదా నాకు దేవుడిచ్చిన కృపది. స్తోత్రం, స్తోత్రం. 86లో నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు ఒక మర్డర్ జరిగింది. 8 మంది కలిసి నన్ను కొట్టినందుకు అది జరిగింది. సరే, కేసు కొట్టేశారు మా అన్న వల్ల. చనిపోయిన అతని స్తూపం 2వ లైన్లో ఉంటుంది సంజీవ్ నగర్లో. నేను హెచ్చులకి బడాయికి చెప్పట్లేదు, దేవుడు చేసిన కార్యాన్ని నేను చెప్తున్నాను. సంజీవ్ నగర్లో పరిచర్య చేస్తే ఇక వీళ్ళకు పుట్టగతులు లేవు, చంపేస్తారు వీడిని, వాడేమో జైలు పాలయ్యాడు, వీడేమో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు, అయిపోయింది వీళ్ళ కథ అన్నారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగున్నప్పుడు శత్రువుని కూడా మిత్రునిగా, చనిపోయిన వ్యక్తి ఇంట్లో 4 నేను బాప్తిజం ఇచ్చా. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామా? నాకు 1000 మంది అక్కర్లేదండి, సంఘానికి అష్టైశ్వర్యాలు నాకు అక్కర్లేదండి. నేను చేసే పరిచర్య ప్రభావితమై నా దేవుని సన్నిధి నన్ను వెంటాడుతూ ఉంటే, నేను అడుగుపెట్టిన స్థలమెల్లా ప్రభువుకు మహిమ రాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న మాట అంటే ఓర్చుకోలేం, ఒక చిన్న మాట అంటే తట్టుకోలేం. మనల్ని చూస్తూ ఉండగా అవతల వాడు పొరపాటును చూడకుండా వెళ్తే, వాడు నన్ను చూసి చూడలేదు కాబట్టి, పలకరించలేదు కాబట్టి నేనెందుకు పలకరించాలని వెంటనే ఇటు తిరుగుతాం, మళ్ళీ వెళ్ళి బైబిల్ బోధిస్తాం. ఏది సహనం, ఏది ఓర్పు, ఏది అవగాహన, ఏది తమాయింపు, ఏది నలగొట్టుకున్న స్థితి? వాక్యం చెప్తా ఉంది, ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టి చెప్దామా? 1,000,000 రూపాయలు ఇస్తే కూడా వాళ్ళింట్లో యజమానుడు నీ వల్ల చనిపోతే నీ దగ్గర వచ్చి బాప్తిజం తీసుకుంటారా? పౌలు అంటాడు, స్టెఫెను ఇంటి వారికి బాప్తిజమం ఇచ్చి తినేమో. 2 చేతులే దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు కీర్తనలో దావీదు అంటాడు, శత్రుపీఠమున విందు చేయిస్తాడు. నేను అన్నం తిన్నాను, ప్రార్థన జరపడానికి వెళ్ళాను ఒక ఇంటికి. మా అన్నకి ఏ కేసులో లైఫ్ పడిందో వాళ్ళు చూస్తూ ఉంటారు, ప్రభు వారిని దీవించుగాక. నన్ను పిలిచారు, ఆదరించు మా తండ్రి అలసి ఉంటుందనే పాట ఆ సిస్టర్ కనెక్ట్ అయింది. ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు,
నీకు బుద్ధి ఉందా లేదా, సిగ్గుందా లేదా, వాళ్ళ వల్ల ఇంత జరిగి నీ భర్త చనిపోతే వాడిని పిలిచి వాక్యం అంటావంటే లేదు లేదు దేవుడు మార్చుకున్నాడు. అయినా నాకు లేని బాధ మీకెందుకు, అయినా గొడవ జరిగింది ఎప్పుడో కదా, ఈ అన్న సేవకుడు కదా, పిలుచుకుంటే ఏంటని ఇంట్లో వాళ్ళతో ఫైట్ ఇచ్చి నన్ను పిలిచింది. 4 జ్ఞాపకార్థ కోడికలు నేను జరిపాను. సత్యం ఇది. స్తోత్రం. నలిగిపోకపోతే ప్రభు మనలో బ్రతకలేడు. అహం చావకపోతే జీవం మనలో నివసించలేదు. స్వయం అనేది చావకపోతే మహోన్నతుడైన దేవుని సన్నిధి మనలో ఉండలేదు. అన్నం పెట్టింది తాను, చేయి కడుక్కోవటానికి వాళ్ళ తమ్ముడు నీళ్లు పోసాడు, తుడుచుకోవడానికి ఇంకో తమ్ముడు నాప్కిన్ ఇచ్చాడు. విజయోత్సవంతో దేవుడు ఊరేగించడం అంటే ఇది కాదా? స్తోత్రం. సంజీవ నగర్లో నేను వేసిన చర్చి కూడా నేను పుట్టి పెరిగిన ప్రాంతం అది. అక్కడే చదువుకున్నాను, అక్కడే బీఎస్సీ కంప్లీట్, అక్కడే చదువు, అక్కడే మెడికల్ రిప్రజెంటేటివ్, అక్కడే లైఫ్ కొలాప్స్ అయింది, అక్కడే రూయిన్ అయిపోయింది, అక్కడే కూనీకోర్లని పేరు పడింది, అక్కడే జీవితం నాశనం అయింది, చెడ్డ పేరు కూడగట్టుకున్నాం. దేవుడు అక్కడే కాడి మోపి నడిపిస్తున్నాడు. అక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్ళొచ్చుగా, అక్కడే ఎందుకు చేయాలి? దైవ సేవకుడు స్వదేశంలో తప్ప ఎక్కడ ఘనహీనుడు? చాలాసార్లు నన్ను నేను విమర్శించుకున్నా. ఇక్కడ నిజంగా పరిచయం చేయడం దేవుని చిత్తమా కాదా అనేది. లాక్డౌన్లో యెహెజ్కేలు గ్రంథం మీద బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు. కఠిన హృదయులు, చెకుముకి రాతుని పోలిన నుదురు కలిగిన ఇశ్రాయేలీయుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి కానీ అన్యుల దగ్గరికి వద్దన్నాడు యెహెజ్కేలుని. ఎందుకు వద్దు అన్యుల దగ్గరికి అంటే, నువ్వు వెళితే వారు వెంటనే మారిపోతారు. అంటే వెంటనే ప్రభువుని అంగీకరించి అన్యుల దగ్గరికి వెళ్ళడం మేలా, అసలు ప్రభువుని అంగీకరించని కఠిన హృదయులు ఇశ్రాయేలీయుల దగ్గర మేలా? ఏ సేవకుడైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? వాక్యం చెబితే వెంటనే మారిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. దేవుడు యెహెజ్కేలు పట్ల అలా చెప్పలా. వారు మార్పు నొందరు కనుకనే యెహెజ్కేలు అయిన నిన్ను అక్కడ ఉంచుతున్నా. స్తోత్రం, స్తోత్రం. ఏడ్చా నేను. దేవుడు ఆ విషయం రివీల్ చేసినప్పుడు. నిజంగా నేను పరిచయం చేసే ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక్కేసే, ప్రతి కుటుంబం భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ. ఒకవేళ దేవుడు నన్ను అక్కడ స్థిరపరిచి ఉండకపోతే ఇంకో సేవకుడు వచ్చి అక్కడ నిలబడలేడు. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నాకు రివీల్ అయ్యింది. 10,000 మంది సంఘానికి అక్కర్లేదు. నేను సేవ చేసే ప్రాంతంలో 10 కుటుంబాలు ప్రభు తట్టు నడిపించబడితే చాలు. స్తోత్రం, స్తోత్రం. ముగించుకుందాం. ఆ మాట చూడండి. ఆయన సన్నిధిలో ఏముందట? ఘనత, ప్రభావం. మన డబ్బా మనకు ఎక్కువ కాలం నిలబడదు. కొంతమంది డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటారు, కొంతమంది మనుషుల్ని పెట్టి డబ్బు కొట్టించుకుంటారు. నా గురించి చెప్పు, నా గురించి చెప్పు, నా గురించి చెప్పాను. మనిషి గురించి చెబితే ఎందాక ఉంటుందండి? ఇష్టమైతే ఏ సైడ్ పెడతారు, తేడా పడితే నా గురించి నువ్వు, నీ గురించి నేను కాదు, మన గురించి ఆయన చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం. శాశ్వతమైన ఘనత, శాశ్వత ప్రభావంతో ఆయన మనల్ని ఊరేగించాలి. చెప్పండి. ఆయన సన్నిధిలో 1, ఎదుటివారి కపటపు ఆలోచనలు తాకకుండా మనల్ని దాస్తాడు. 2, ఈ మాట చాలా సెన్సిటివ్. కపటపు ఆలోచన తాకకుండా అంటే అర్థం ఏంటంటే, వారి ఎత్తుగడలు మన మీదకి రావని కాదు, ఎత్తుగడలు వస్తాయి, బాణాలు తాకుతానే ఉంటాయి, కానీ మనం దాచబడతాం కాబట్టి మనకంటే ముందు ఎవరికి తగులుతాయి? ఆయనకి తగులుతాయి. ఆయన సన్నిధిలో దాగితే నిందలు రావు, అవమానాలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు అనుకోమాకండి. అన్ని రాళ్ళు పడతానే ఉంటాయి, కానీ పడే ప్రతి రాయి మనకంటే మనల్ని దాచిన దేవుని మీద పడింది. స్తోత్రం. 2, ఆయన సన్నిధిలో జీవం ఉంది. 3, ఆయన సన్నిధిలో ఘనత, ఆయన సన్నిధిలో భాగ్యం ఉంది. స్తోత్రం చెప్పండి. జకర్యా గ్రంథం 3:7 ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? యోబు గ్రంథం 22:24 ముగించుకుందాం. యోబు గ్రంథం
22వ అధ్యాయం 24వ వచనం, దయచేసి త్వరగా. మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్లలో సువర్ణమును పారవేయుము. సర్వశక్తుడైన దేవుడు నీకు అపరంజిగాను ఎట్లా ప్రశస్తమైన ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన బంగారం కొంతకాలానికి మరుగైపోతుంది. am I right? సర్వశక్తుడైన దేవుడే నీకు నాకు బంగారముగా, నీకు నాకు సువర్ణముగా. అది శాశ్వత భాగ్యం. ఆయన సన్నిధికి మించిన భాగ్యం మరొకటి శేబదేశపు రాణంది. నీ సన్నిధిలో నిలిచి, నీ సముఖమందు నిలిచి, నీ మాటలు వినుచుండు నీ జనులు భాగ్యవంతులు. సొలొమోను సన్నిధిలో నిలిచి ఆయన మాటలు వినేవారు భాగ్యవంతులైతే, సొలొమోను ఆరాధించిన దేవుని మాటలు వినేవారు ఇంకెంత భాగ్యవంతులు. సొలొమోను సముఖములో నిలబడేవారు భాగ్యవంతులైతే, దేవుని సన్నిధిలో నిలబడేవారు ఇంకెంత భాగ్యవంతులు. నేను ముగిస్తున్నాను. ఆయన సన్నిధిని వెతుకుదాం, ఆయన సన్నిధిని వెంటాడదాం. ఏం కావాలి నీకు అని దేవుడు అడిగితే, పుట్టుగుడ్డివాడు డబ్బులు అడగలేదు కానీ చూపుని అడిగాడు. అన్నీ బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, సర్వ సంపదలు ఆయనలోనే. ఆయన అంటే నథింగ్ బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి ఉంది, ఆ సన్నిధికి రూపం ఉంది, ఆ రూపమే యేసుక్రీస్తు. స్తోత్రం, స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిని వెంటాడదాం, ఆయన సన్నిధిని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రభువా, ఇంతకాలం తెలుసో తెలియకో ఒక అడుగు నీకు దూరంగా ఉన్నానయ్యా. నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధిలో నన్ను ఆయత్తపరచు నాయన. నీ సన్నిధిలో జీవించే బిడ్డగా నన్ను స్థిరపరచు. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ కలిగిన వారు మీరున్న స్థలంలోనే ఒక్కసారి నిలబడండి ప్లీజ్. మీరు సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, మీరు యోగ్యులే కావచ్చు, నాకంటే ధన్యులే కావచ్చు, అయినా మీకోసం ప్రార్థించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవా, నీ సన్నిధి నాకు కావాలి. నిరంతరం నీ సన్నిధి పర్యవేక్షణలో నేను బ్రతకాలి. నేను చేసే పరిచర్య, నా కుటుంబం నీ సన్నిధిలో ఆయత్తం కావాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. విత్తబడిన మీ మాటల కొరకై మీకు వందనాలు. మీ సన్నిధి ప్రాముఖ్యత 2 దినాలుగా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. మా తండ్రి దావీదు మీ సన్నిధిని వెంటాడాడు. భక్తుడైన మోషే మీ సన్నిధి రాకపోతే పంపించొద్దన్నాడు. నాయన, మీ సన్నిధిని గూర్చిన ప్రాశస్త్యత ఎరగని వారిగానే ఉంటున్నాం తండ్రి. సన్నిధి గూర్చి మీరు తెలియపరిచారు, హెచ్చరించారు. నిరంతర సన్నిధిని వెంటాడే బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచుదురుగాక. నిత్యము మీ సన్నిధిలో వసించే వారిగా ఆయత్తపరచుదురుగాక. చేరి వచ్చిన ప్రియులను, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పరిచర్యను యేసు నామములో నీరు కట్టి విస్తరింపచేయుదురుగాక. మీ సన్నిధిని వెంటాడే కాంక్షించే బిడ్డలుగా మీరు ఆయత్తపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ విత్తబడిన మాటలు నీరు కట్టి వృద్ధిపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్.